అమరావతి సచివాలయంలో రిషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. గత 4 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై చర్చ సాగింది. సచివాలయంలోని 2వ బ్లాక్లో మంత్రి కందుల దుర్గేష్, పేషీలో సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్, వర్చువల్ గా మంత్రి పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. విశాఖపట్నంలోని రిషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరుగా మార్చడంపై చర్చించినట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఈ భవనాల నిర్వహణకు తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలాం, ఫెమా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి చూపుతున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ భవనాల నిర్వహణ, విద్యుత్ ఖర్చుల కోసం నెలకు 25 లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని మంత్రి దుర్గేష్ ఆవేదనతో చెప్పారు. ఈ అంశాలతో తుది నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబు నాయుడుకు సమర్పిస్తామని మంత్రి దుర్గేష్ చెప్పారు. అక్కడ వేరే బయట ఎవరికన్నా ఇవ్వడానికి కానీ, ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకి అక్కడ అవైలబుల్గా సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది సిఆర్జెడ్ రూల్స్ని పాటిస్తూ ఉండగా. సో ఈ 4800 స్క్వేర్ మీటర్స్లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ 2 అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం. దాని మీద ఇవాళ చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఏవైతే ఆచరణాత్మకంగా ఉంటాయో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడానికి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక తుది నివేదికని పూర్తి స్థాయిలో నిర్వహించుకుని ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఫైనల్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. దీని మీద ఎటు కూడా మనం దీన్ని ప్రజల పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయాల్సిందే. ఇది కేవలం ఏదో మనం ఇచ్చేసేది కాదు, పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చేయాలి, విధి విధానాలు ఎలా రూపకల్పన చేయాలి అనేటువంటి అంశాల మీద ఇప్పుడు ఏదైతే మేము ఈ సబ్ కమిటీ ఉన్నారో మేము మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం.